హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కామారెడ్డిలో ఉన్నాము. ఇక్కడ ఒక ఇంటివారు జగన్ అనే ఇతను మన భూమానంద ఆశ్రమమునకు 3వ తారీఖు ఉచిత వాస్తు సలహాలకై వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ప్లాన్లో చూపిన వాస్తు సలహాలు కొంతవరకు చేసుకొని చాలా బాగా అభివృద్ధి చెంది, స్వామి ప్లాన్లో చూసేదానికంటే మా ఇంట్లో ఒకసారి వచ్చి చూసి ఇంట్లో ఉండే మొత్తం దోషాలు చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చాను. ప్లాన్లో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి చాలా వేరియేషన్ ఉంది. అయితే ఆ వేరియేషన్ ఏమి, అది ఎలా చేసుకోవాలనేది తెలియజేసే ముందు శుభవాస్తు ప్రేక్షకులకి ఉచిత వాస్తు సలహాల కోసం వచ్చి 2-3 సార్లు అక్కడ మాట్లాడినటువంటి జగన్ గారు ఇప్పుడు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చంద్రశేఖరరావు ధనంజయ స్వామి వారికి పాదాభివందనం. నేను మొదటిసారిగా మరగశిర వెళ్ళాను 3వ తారీఖు ఫిబ్రవరి. అక్కడ మెట్ల గురించి చిన్న సలహా ఇచ్చాడు. మెట్లు తీశాను, కొంచెం శుభప్రదం పొందాను. మళ్ళీ 2వ నెల వెళ్ళాను. స్వామి మరి ఇట్లా తీశాను, ఒక ప్లాట్ తీసుకున్నాను స్వామి, మరి నాకు మేలు జరిగింది ఎలా అన్నాను. సరేలేవయ్యా చూద్దాంలే అని స్వామి నాకు మంచి సలహా ఇచ్చాడు. సరే అన్నాను. మళ్ళీ జూలై 3 తారీఖు నాడు పోయాను. స్వామి నీవు వచ్చి మా ఇంట్లో చూడండి, ప్లాన్ ఇవ్వడానికి ఇంట్లో చూడడానికి చాలా తేడా ఉంది. ఒకసారి మీరు మా ఇంటికి వస్తే మా జన్మ పావనమవుతుంది. స్వామి సెలవిచ్చి మా ఇంటికి ఈరోజు రావడం జరిగింది. ఇచ్చాడు. కొంచెం డోర్ మార్చమన్నాడు, కొంచెం వెంటిలేటర్ మార్చమన్నాడు. ప్లాట్ గురించి కూడా తిరుగొల్లే కంపౌండ్ వేసుకొని కొద్ది రోజుల్లోనే ముందు చావుతావు అని చెప్పాడు. ఆ సలహా నేను చేసుకుంటాను. మా ఇంటికి స్వామి రావడం నా జన్మ ధన్యమైంది. మా ఇంటికి ఉన్నటువంటి దోషాలు స్వామి అడుగుతోటే పారిపోయినాయి. అంత సంతోషంగా ఉంది. నేను ఎంతో బాధపడ్డాను, కలలు కన్నా వస్తాడా లేదా అని. ఈరోజు నా కళ నిజమైంది. చంద్రశేఖర స్వామి వారికి చాలా చాలా కృతజ్ఞత. నా జన్మంతా రుణపడి ఉంటాను. అయినా ఈపాటికి నా కుటుంబంలో ఎంతో మేలు జరిగింది, ఇంకా జరుగుద్దా అని ఆ స్వామి నా మీద ఎప్పటి కృప ఉండే ఉంటుందని నేను ఆయన పాదాలకు శతాభివందనాలు ఎప్పటికీ కోరుకుంటుంటాను. సర్వోజనో సుఖనో భవంతు. స్వామివారికి శతాభివందనాలు, పాదాభివందనాలు. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, మన ఉచిత వాస్తు సలహాల వల్ల బాగా అభివృద్ధి చెంది, మరి అభివృద్ధి చెందిన తర్వాత ఇంకేమైనా వాస్తు దోషాలు ఉన్నాయేమో అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి పిలిపించిన జగన్ గారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఉచిత వాస్తు సలహాల వల్ల జగన్ లాంటి వారు 1000 మంది బాగుపడుతున్నారు. మీరు కూడా ఉచిత వాస్తు సలహాలు ప్రతి నెల 3వ తారీఖు మా ఆశ్రమంలో ఇస్తాము. మీరు కూడా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతూ, జగన్ గారి ఇంట్లో ఇంకా మిగిలిపోయిన తప్పులు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. ఈస్ట్ ఒక రోడ్డు ఉంది, నార్త్ ఒక రోడ్డు ఉంది. నార్త్ ఈస్ట్ బ్లాక్. ఇది ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మొత్తం ఇంటికి సెంటర్లో ద్వారం పెట్టారు, దాని వెనక ఒక ద్వారం పెట్టారు. ఎప్పుడైతే మొత్తం ఇంటికి సెంటర్లో ద్వారం పెట్టారో, ఇక్కడ ఉన్న ఈ హాల్కి ఆగ్నేయ ద్వారం పెట్టి వీళ్ళని బంధువులకు దూరం చేయడము, ఆర్థిక నష్టాలు కలుగ చేయడము, కోర్టులకు తిప్పడము వంటివన్నీ జరిగాయి. వీళ్ళు షాపు కావాలన్నారు. అప్పుడు ఈ ద్వారముని షట్టర్ చేసుకోమని, ఇక్కడ గోడ పెట్టుకోమని, ఈ భాగాన్ని షాప్ చేసుకోమని, ఈ వెనక డోరు అలాగే ఉపయోగించుకోమని చెప్పాను. మెయిన్ ఎంట్రన్స్ ఈశాన్యపు గదికి సెంటర్లో ద్వారము, దాని ఎదురుగా ద్వారము. ఇప్పుడు ఆల్రెడీ దాని ఎదురుగా ద్వారం ఉంది, దాని ఎదురుగా విండో లేదు, విండో తీసుకోమని చెప్పాను. వాయువులో మెట్లు ఇంకా సగం తీసేసి ఉన్నాయి, ఆ మెట్లు పూర్తిగా తొలగించమని చెప్పాను. ఇక్కడ కిచెన్ ఆగ్నేయంలో ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది, కిచెన్లో నుంచి బాత్రూమ్ డోర్ ఉంది, దాన్ని తీసేసి ఇలా డోర్ పెట్టుకోమని చెప్పాను. విండో, డోర్ ఎదురుగా బాత్రూమ్, విండో వచ్చేలా. ఇక్కడున్న మెట్లని హాల్లో, ఇక్కడ బయట ప్లేస్ లేదు కాబట్టి హాల్లో సెలెక్ట్ చేసాము. ఇది డూప్లెక్స్ మాదిరి ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇక్కడ ఉంది, విండో లేదు, ఒక వెంటిలేటర్ పెట్టుకోమన్నాము. సెకండ్ బెడ్రూమ్ కూడా బాగుంది, ఇక్కడ బాత్రూంలో విండో లేదు, విండో పెట్టుకోమని చెప్పాము. ఈ ఆల్టరేషన్ చేసిన తదుపరి ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాడు. ఈ ఆల్టరేషన్ చేసిన తదుపరి జగన్ గారు అంచెలంచెలుగా అభివృద్ధి అయి ఈ ఊరికే గొప్ప ధనికుడుగా రూపాంతరం చెందుతాడు.
అన్ని విధాల ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, పలుకుబడి అన్ని విధాల బాగుంటాడు. అతను బాగుపడ్డ తర్వాత కూడా మళ్ళా మీకు ఇదివరకు హీన స్థితిలో ఉన్నప్పుడు జగన్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు మాట్లాడారు, కొద్దిగా బాగుపడిన తర్వాత ఒకసారి వచ్చి మాట్లాడారు, ఇప్పుడు ఇంటికి పిలిపించినప్పుడు ఒకసారి మాట్లాడినాడు. ఇంకా బాగా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళా ఈ జగన్ గారితోనే స్వామివారి ఆల్టరేషన్ వల్ల అన్ని విధాల అభివృద్ధి చెందానని మరొకసారి జగన్ గారితో మాట్లాడిస్తానని తెలియజేస్తూ, మీరు కూడా ఇలాంటి దోషాలు ఉంటే మీరు కూడా సరి చేసుకొని ప్రపంచమంతా వాస్తుమయమై ఆనందదాయకమై ఐశ్వర్యమయమై వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మీ వాస్తు పండిట్ చందచెర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.